వాలంటీర్ని మోకముడుగా రాజీనామా చేయమంటున్నారని చెప్పారు. దీంట్లో మాస్టర్ ప్లాన్ ఏంటంటే బెస్ట్ వాలంటీర్లు అవార్డులు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి. అలాగా వీళ్ళు ర్యాంకింగ్ ఇచ్చి ఒక 20 వాలంటీర్లు సెలెక్ట్ చేస్తున్నారండి ఎమ్మెల్యేలు. నిన్న పేర్ని నాని గారు గుర్తుంటే ఒక ఆడియో రిలీజ్ అయింది. దాంట్లో రిజైన్ చేసిన వాలంటీర్లారా అంటున్నాడు. అంటే ఎజెండా ఉండకపోతే ఆ మాట ఎందుకు అంటాడండి? ఒక ఎజెండా ఉంది. నర్సీపట్నం ఎమ్మెల్యే రిజైన్ చేయమంటున్నాడు, పేరు నాని రిజైన్ చేయమంటున్నాడు, ఇక్కడ ఉండేవాడు అక్కడ ఉన్నవాడు ఒకే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే దీంట్లో ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఏంటంటే 20 మంది వాలంటీర్లు రిజైన్ చేసి డబ్బుల్ డిస్ట్రిబ్యూషన్ కి వార్ రూమ్ పెట్టబోతున్నారు. వార్ రూమ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఆఫీస్ లో ఒక రూమ్ పెట్టి ఆ 20 మందిని అక్కడ కూర్చోబెట్టి డేటా మొత్తం వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కరికి సుమారుగా ఇన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళకి ఫోన్ పే ద్వారా కానీ డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళి కానీ దొంగ తప్పు ఏదైతే మద్యం నుంచి సంపాదించాడో, మద్యంలో ఎక్కడైతే మందు షాపుల్లో ఫోన్ పే లేవు అక్కడ డైరెక్ట్ క్యాష్ తీసుకున్నారు. ఆ క్యాష్ ఇప్పుడు 70% జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఇసుక మీద కూడా కాంట్రాక్ట్ లేకుండా సంపాదించుకున్నా ఆ డబ్బుల్నే మళ్ళీ వీళ్ళ ద్వారా ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చి వీళ్ళు అవినీతి డబ్బుని ఇమ్మంటున్నాడు. ప్రజలకు నేను ఒకటే కోరుతున్నానండి, అలాంటి డబ్బు ఏమైనా వస్తే తీసుకోండి. ఎందుకంటే అది మీ డబ్బు. మీ ఎవరైతే ఇంట్లోంచి మందు అవుతారో వాడు క్యాష్ ఇచ్చారు, శాండ్ మీద క్యాష్ ఇచ్చి అన్ని చేసి మీ పన్నుల మీద క్యాష్ దుబ్బాడు. కాబట్టి ఆ డబ్బు మీది, ఏమిస్తే అది తీసుకొని జేబులో పెట్టుకోండి. కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకేసి మీ భవిష్యత్తుని కాపాడుకుంటే మాత్రం నేను క్లియర్ గా చెప్పగలుగుతున్నా. అయ్యన పాత్ర గారిని ముందుకు నడిపించండి, విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళండి. అందుకని నేను ఎంత తప్పు చేసావంటే నువ్వు చెప్తున్నావంటారా? అమాయకులన్న పసిబిడ్డల జీవితాలని రోడ్డు మీద పెట్టి నాశనం చేశాను. ఆ పసిబిడ్డలు ఎవరు? వాలంటీర్. వాళ్ళ జీవితాల్ని నువ్వు నమ్మించి గొంతుకోసం. నిన్న వెంకనాయుడుపేటలో 22వ వార్డులో రామ్ గోపాల్ ఫైనాన్స్ కంపెనీ నడిపిన రామ్ గోపాల్ ఇంటి కింద వాలంటీర్లతో మీటింగ్ పెట్టి ఆ ఇంటి పరిసరాలన్నీ కూడా మీరు వెంకనాయుడుపేట అంటే మాకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? రామాలయంలో రామతీర్థం గుర్తొస్తుంది. ఆ రాముడిని మనం అక్కడికి వెళ్ళిపోయి కొలుచుకున్న వీధిలో ఈ రోజు ఏం చేశాడంటే దారుణమైన దొంగ పని చేసి వాలంటీర్లు పెట్టి డబ్బులు పంచడానికి ప్లానింగ్ చేస్తున్నాడండి. ఎంతకంటే వరస్ట్ పని ఇంకోటి ఉంటుందండి? డబ్బులు పంచడానికి వాలంటీర్లు పెట్టి ప్లానింగ్ చేస్తాడు. అది కూడా కూర్చోబెట్టి నువ్వు దొంగ పని చేయకపోయింది ఉంటే